వైసీపీ అధినేత నిన్న ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ డిజిటల్ బుక్ అంటూ ఒక కొత్త డ్రామా ఒకటి స్టార్ట్ చేశాడు. తన పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ అక్రమ కేసులు పెట్టిన, దాడులు దౌర్జన్యాలు చేసిన అధికారంలోకి రాగానే ఆ నాయకులు అధికారులు అంతు చూస్తాడట. జగన్ రెడ్డికి సిగ్గుండాలి ఇలా మాట్లాడడానికి. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు చేసిన దాడులు దౌర్జన్యాలకు అయితే అంతే లేదు. వీళ్ళ దౌర్జన్యాలకు ఎంతోమంది బలైపోయారు. పోస్టులు పెట్టినా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించేవారు. అందుకు ఉదాహరణే అప్పటి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. అధికారం పోగానే జగన్ రెడ్డికి ఇప్పుడు నీతులు చెప్తున్నాడు. అలా చెప్పడం ఒక్క జగన్ రెడ్డికే సాధ్యం. వీళ్ళకి మళ్ళీ అధికార కూటమి నాయకులపైన కక్ష తీర్చుకోవటం కావాలన్న మాట. ఎవరైనా ప్రజా సమస్యలపైన పోరాడతారు. ప్రజలకు సమస్యలుంటే చెప్పండి, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ సమస్యల పరిష్కారానికి పని చేస్తామని చెప్తారు. కానీ ఇక్కడ జగన్ రెడ్డి సార్కి ఆ ప్రజా సమస్యలు అవసరమే లేదు. అధికారం కావాలి, మళ్ళీ దౌర్జన్యాలు చేయాలి, దోచుకోవాలి. ఇవే ముఖ్యం జగన్ రెడ్డి. ఈయన గారు ఏ లోకంలో ఉన్నాడో కానీ ప్రజలు మాత్రం డిజిటల్ బుక్క, తొక్కల బుక్క అని సెటైర్లు వేస్తున్నారు.